Hey guys, welcome back to our YouTube channel Next Door Stories by Shweta. కొత్తగా జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకి లేదా ఆల్రెడీ జాబ్ స్విచ్ అవుదాము అనుకునే వాళ్ళకి ఉంటే మేజర్ కన్ఫ్యూజన్ వచ్చేసి అసలు కెరియర్ సైట్స్లో ప్రొఫైల్ ఎలా అప్లోడ్ చేయాలి, చేసిన తర్వాత ఎందుకు రిక్రూటర్స్ నుంచి 2-3 మంత్స్ వరకు ఏ యాక్షన్ లేదు అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈ వీడియో. అలాగే కెరియర్ సైట్స్లో మాత్రమే కాకుండా అదర్ వేస్ ఆఫ్ జాబ్ ప్లాట్ఫామ్స్ లైక్ మీకు జాబ్ బోర్డ్స్ ఉంటాయి లేదా ఎంప్లాయీ రెఫరెన్స్లో కూడా మీరు మీ ప్రొఫైల్స్ అప్లోడ్ చేసినప్పుడు రిక్రూట్మెంట్ సైట్ నుంచి మీ ప్రొఫైల్స్ పిక్ అయ్యే ఛాన్సెస్ ఎంత హైగా ఉంటాయో కూడా చూద్దాం. అలాగే కెరియర్ సైట్స్లో మాత్రమే కాకుండా అదర్ వేస్ ఆఫ్ జాబ్ ప్లాట్ఫామ్స్ లైక్ మీకు జాబ్ బోర్డ్స్ ఉంటాయి లేదా ఎంప్లాయీ రెఫరెన్స్లో కూడా మీరు మీ ప్రొఫైల్స్ అప్లోడ్ చేసినప్పుడు రిక్రూట్మెంట్ సైట్ నుంచి మీ ప్రొఫైల్స్ పిక్ అయ్యే ఛాన్సెస్ ఎంత హైగా ఉంటాయో కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం ఒక కెరియర్ సైట్స్లో అసలు మనకు కావాల్సిన జాబ్ వెతకడం ఎలాగా, ఆ జేడీకి తగ్గట్టుగా మన సీవీని మనం ఎలా అయితే మోడిఫై చేసుకోవాలనేది చూద్దాం. సో నేను ఇక్కడ వచ్చేసి యాక్సెంచర్ కెరియర్ సైట్స్లోకి లాగిన్ అయ్యాను. సో మీరు మీకు కావాల్సిన జాబ్ పోర్టల్స్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక సర్చ్ ఐకాన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు కావాల్సిన జాబ్ ప్రొఫైల్ ఏంటనేది టైప్ చేయండి. సో నేను వచ్చేసి ఇక్కడ డేటా ఇంజనీర్ తీసుకుంటున్నాను. సో వన్స్ నేను ఇది సర్చ్ చేశాక కింద ఏదైతే ఈ రిలవెంట్ సర్చెస్ కనిపిస్తున్నాయో, సో దట్ మీన్స్ ఇన్ని రిలవెంట్ ఆపర్చునిటీస్ అనేది యాక్సెంచర్ ప్రొవైడ్ చేస్తుంది డేటా ఇంజనీర్కి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇలా కిందకు వచ్చేస్తే కొంచెం ఇక్కడ మీకు ఫిల్టర్స్ కనిపిస్తాయి. ఈ ఫిల్టర్స్లో ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది కంట్రీ. సో డిఫాల్ట్గా ఇండియా కంట్రీ నేను పెట్టాను కాబట్టి మీకు ఇక్కడ ఇండియా అనేది కనిపిస్తుంది. నౌ నెక్స్ట్ వచ్చేసి సిటీ. మీ ప్రిఫరెన్స్ సిటీ ఏంటి అనేది మీరు ఎక్కడైతే జాబ్ చేయాలి అనుకుంటున్నారో ఆర్ వెతకాలి అనుకుంటున్నారు అనే దానిపైన మీరు సిటీ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇస్తున్నాను. సో వన్ సెలెక్ట్ చేశాక అప్డేట్ చేయండి. దెన్ మళ్ళీ ఒకసారి కిందకు వచ్చి మేజర్ ఇంపార్టెంట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి డేట్ పోస్టెడ్ అని చెప్పేసి ఇక్కడ ఫిల్టర్ సెలెక్ట్ చేయాలి. సో ఈ డేట్ పోస్టెడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే మీరు వన్స్ మీ రెజ్యూమే ప్రొఫైల్ అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ అది ఈ జాబ్ పోస్టింగ్ అనేది ఎంత ఫ్రీక్వెన్సీ అంటే ఏ టైంలో వీళ్ళు ఈ జాబ్ డిస్క్రిప్షన్ అటాచ్ చేశారు అంటే ఈ జాబ్ ఓపెనింగ్ ఏ టైంలో ఓపెన్ అయింది అని చెప్పేసి ఇది రిలవెన్సీ చూపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఏంటంటే వాళ్ళక్కడ వాళ్ళకి కావాల్సిన స్కిల్ వెతికేసి కనిపించిన కింద ఆపర్చునిటీస్ అన్నిటిపైన అప్లై చేసేసి రిక్రూటర్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏమవుతుంది అంటే వాళ్ళు కింద డేట్ పోస్టెడ్ టైం చూడరు. సో దానివల్ల ఏమవుతుంది అంటే చాలా లేట్‌గా పోస్ట్ చేసినది లైక్ ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ మంత్ లేదా ఎనీ టైమ్ అని ఉంది. ఈ ఎనీ టైమ్‌లో మీరు క్లిక్ చేసింది మీరు ఫిల్టర్‌లో పెట్టకపోతే ఇది ఎనీ టైమ్ తీసుకుంటుంది. ఎనీ టైమ్ తీసుకున్నప్పుడు మీరు దానికి కావాల్సింది ఆ సీవీ మీరు ఆ పొజిషన్‌కి అప్లై చేసినప్పుడు మీకు డెఫినిట్‌గా కాల్ రాదు. బికాస్ ఆ పొజిషన్ ఏదైతే ఉందో ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఎప్పుడో పోస్ట్ అయ్యి ఉంటుంది. సో అది రిలవెంట్ ప్రస్తుతానికి ఆ జాబ్ క్లోజ్ అయ్యి ఉండొచ్చు, లేదా హోల్డ్‌లో ఉండొచ్చు, లేదా అసలు దానికి ఆ హైరింగ్ కూడా చేస్తూ ఉండకపోవచ్చు ఇప్పుడు. సో మేజర్‌గా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, రీసెంట్‌గా పోస్ట్ చేసిన జాబ్స్ ఏవైతే ఉంటాయో దానిపైన మనం రెజ్యూమేస్ ఆర్ మన ప్రొఫైల్స్ అనేది అప్‌డేట్ చేసుకోవాలి. ఇక్కడ నేనొచ్చేసి పాస్ట్ వీక్‌ది తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి ఫ్రెష్‌నెస్ వాళ్ళు రీసెంట్‌గా అప్‌లోడ్ చేసిన జాబ్ ప్రొఫైల్స్ ఏదైతే ఉంటాయో అది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే నేనొచ్చేసి ఇండియాకి తీసుకున్నాను. లొకేషన్ ఇక్కడ బెంగుళూరు, చెన్నై అండ్ హైదరాబాద్ కనిపిస్తున్నాయి. సో ఈ 3 సిటీస్‌లో కామన్‌గా డేటా ఇంజినియర్ అనే ప్రొఫైల్ 4 డేస్ ఎగో అని చెప్పి ఇక్కడ పోస్ట్ చేశారు. అంటే ఈ జాబ్ ఓపెనింగ్ జస్ట్ 4 డేస్ బ్యాక్ అనేది ఓపెన్ అయింది. సో ఇలా చాలా రీసెంట్‌గా పోస్ట్ చేసిన జాబ్ ప్రొఫైల్స్‌కి అప్లై చేస్తే ఏంటి అంటే, మన రెజ్యూమేస్ పిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బికాస్ వాళ్ళు రీసెంట్‌గా పోస్ట్ చేశారు కాబట్టి దానికి ఇంకా వేకెన్సీ ఉంది అని చెప్పి అర్థం. సో ఇప్పుడు నేను ఇది జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్. బెంగుళూరు లొకేషన్‌ది. సో ఇలా మీకు వన్స్ అది సెలెక్ట్ చేసుకోగానే మీకు ఈ జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఓపెన్ అయ్యాక దీంట్లో ఫస్ట్ చూడాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి మన సీవీ ఎడిట్ చేసుకోవడానికి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే మీరు ప్రాజెక్ట్ రోల్ వచ్చేసి డేటా ఇంజనీర్ అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ రోల్ డిస్క్రిప్షన్ అంటే ఈ డేటా ఇంజనీర్ ప్రొఫైల్కి వీళ్ళు వన్స్ మీరు అక్కడ ఆన్బోర్డ్ అయిన తర్వాత మీరు అక్కడ ఏం చేస్తారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక క్యాండిడేట్ నుంచి ఏం వర్క్ రావాలనుకుంటున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. నౌ కిందకొచ్చేస్తే ఇక్కడ మస్ట్ టు హ్యావ్ స్కిల్స్. మస్ట్ టు హ్యావ్ స్కిల్స్ ఏంటి అంటే
ఈ స్కిల్ స్పెసిఫిక్‌గా ఎస్ఏపీ హెచ్‌సీఎం అని చెప్పి ఏదైతే వీళ్ళు మెన్షన్ చేశారో, ఇది మ్యాండేటరీ స్కిల్ మీ సీవీలో వాళ్ళకి కనిపించాలి. సో, ఈ స్కిల్ కంపల్సరీగా వచ్చిన క్యాండిడేట్స్‌కి మాత్రమే ప్రొఫైల్ షార్ట్ లిస్టింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, మీరు మీ సీవీ ఎడిట్ చేసుకునేటప్పుడు ఎస్ఏపీ హెచ్‌సీఎం పైన ఎక్కువగా ఫోకస్ చేసి, మీకు దీంట్లో వచ్చిన టాపిక్స్ ఏంటి? మీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీరు ఎంత ఎక్స్‌పీరియన్స్ దీనిపైన వర్క్ చేశారనేది మీరు సీవీలో పైన చాలా హెడ్డింగ్స్‌లో కాకుండా కింద మీరు మేజర్‌గా పాయింట్స్‌లో ఎక్కువగా మెన్షన్ చేస్తే ఏంటి అంటే, వాళ్ళకి తొందరగా షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు అది ఎక్కువగా విజిబిలిటీ అనేది ఉంటుంది. నౌ కిందకొచ్చి చూస్తే గుడ్ టు హావ్ స్కిల్స్ ఎస్ఏపీ ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్ అని. సో, ఇదేంటి అంటే గుడ్ టు హావ్ స్కిల్స్ అనేది ఏంటి అంటే, మీకు ఉంటే బెటర్ లేకపోయినా పర్లేదు అనేది. సో, ఇన్ కేస్ మీకు గనక ఎస్ఏపీ హెచ్‌సీఎంలో ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్ అనే స్కిల్ ఉంటే గనక అది కూడా డెఫినిట్‌గా హైలైట్ చేయండి మీరు. హైలైట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కంపారిటివ్‌లీ అదర్ క్యాండిడేట్స్‌తో కంపేర్ చేస్తే మీకిది ఎక్కువగా మీ ప్రొఫైల్ ఎక్కువగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. బికాస్ మస్ట్ టు హావ్ స్కిల్స్ అందరికీ ఉంటాయి. బట్ గుడ్ టు హావ్ స్కిల్స్ అనేది చాలా కొందరికే ఉంటుంది. సో, ఫర్ సపోజ్ మీకు ఈ ప్రీమియం ఏబ్యాక్‌తో పాటు మీకు హెచ్‌సీఎం ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ కూడా వచ్చి ఉంటే డెఫినిట్‌గా ఇదొక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది మీకు కంపారిటివ్ టు అదర్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏదైతే అప్‌లోడ్ చేశారో. కిందకొచ్చేస్తే ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ చూడండి. ఇక్కడ మినిమమ్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పేసి ఉంది. సో, 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అంటే థట్ మీన్స్ మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ 5 అండ్ అబోవ్ ఉంటే పర్లేదు. బట్ 5 కన్నా తక్కువగా ఉండేలాగా చూసుకోకూడదు. సో, మీకు మినిమమ్ 5 ఇయర్స్ అండ్ అబోవ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టయితే డెఫినిట్‌గా ఈ పొజిషన్‌కి మీరు ఎలిజిబుల్‌గా ఉంటారు. 4 కన్నా తక్కువగా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీ సీవీ షార్ట్ లిస్ట్ అయ్యేటప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువగా 5+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే సీవీ పిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ రిక్రూటర్ సైడ్ నుంచి ఒకసారి వాళ్ళు ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకంటూ ఒక డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్‌లో వాళ్ళకి సేమ్ ఇక్కడ ఎలా అయితే ఫిల్టర్స్ ఉంటాయో అక్కడ అలాగే ఫిల్టర్స్ ఉండి అప్లై చేసిన క్యాండిడేట్స్‌లో వాళ్ళేం చేస్తారంటే మినిమమ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ సెలెక్ట్ చేసి మినిమమ్ 5 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళవి మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అప్పుడు మీరు 4 ఇయర్స్ కన్నా తక్కువగా ఉన్న సీవీస్ అప్‌లోడ్ చేస్తే మీ సీవీస్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకని చెప్పి మినిమమ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా మ్యాండేటరీ. ఇది చూసుకొని దీని రిలవెన్సీ బేసిస్ పైన మాత్రమే మనం సీవీస్ అనేది అప్‌లోడ్ చేసుకోవాలి. లేదా మీరు ఆ స్పెసిఫిక్ జాబ్‌కి అప్లై చేయాలి. నౌ కమింగ్ టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇక్కడ వీళ్ళొచ్చేసి మినిమమ్ 15 ఇయర్స్ ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అని మెన్షన్ చేశారు. సో, యాక్సెంచర్ ఒకటేంటి అంటే ఇక్కడ ప్రతి ఆర్గనైజేషన్‌కి ఒక డిఫరెంట్ హైరార్కీస్ ఉంటాయి క్వాలిఫికేషన్స్ బేసిస్ పైన. ఇక్కడ వీళ్ళేంటి అంటే మినిమమ్ 15 ఇయర్స్ ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అంటున్నారు. ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ అగైన్ మళ్ళీ చాలా మంది క్యాండిడేట్స్ తప్పు చేసేదేంటి అంటే 15 ఇయర్స్ అన్నారు కదా! సో, నేను గ్రాడ్యుయేషన్ చేసేసాను కాబట్టి 15 ఇయర్స్ నేను ఎలిజిబుల్ దీనికి అనుకుంటారు. కాకపోతే ఇక్కడ మేజర్‌గా మనం చూడాల్సింది ఏంటి అంటే వాళ్ళు స్పెసిఫిక్‌గా ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అని మెన్షన్ చేశారు. అంటే కొంతమంది క్యాండిడేట్స్ ఆఫ్టర్ 12థ్ తర్వాత వాళ్ళేంటి అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి ఉండొచ్చు మేబీ. సో, అలా చేసిన వాళ్ళకి ఇది అప్లికబుల్ కాదు. బికాస్ యాక్సెంచర్ వచ్చేసి డెఫినిట్‌గా ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ మాత్రమే చూస్తుంది. సో, మీరు ఆఫ్టర్ 12థ్ గ్రాడ్యుయేషన్ కూడా ఫుల్ టైమ్ చేసుంటే మాత్రమే మీరు దీనికి ఎలిజిబుల్ ఉంటారు. సో, ఇదంతా వచ్చేసి బేసిక్ చెక్స్. మీరు ఒక ప్రొఫైల్‌కి ఎలిజిబుల్ ఉన్నారా లేదా చెక్ చేయడానికి ఇదొక బేసిక్ చెక్ లాగా. సో, వన్స్ మీరు ఈ చెక్స్ అన్నీ క్వాలిఫై అయ్యాక నౌ కమింగ్ టు ద సమ్మరీ పార్ట్. అంటే ఇదొచ్చేసి డిస్క్రిప్షన్. సో, సమ్మరీ వాళ్ళేమిస్తున్నారంటే ఇక్కడ ఒక క్యాండిడేట్ వన్స్ ఆన్ బోర్డ్ అయ్యాక అసలు వాళ్ళు ఏం చేపిస్తారు ఈ క్యాండిడేట్‌తో, వాళ్ళు ఏమేం చేస్తారనేది ఇక్కడ వరకు మీకు మెన్షన్ ఉంటుంది. సో, ఇక్కడ చూస్తే వాళ్ళు చెప్తున్నారు యాస్ ఎ డేటా ఇంజినియర్ యూ విల్ డిజైన్, డెవలప్ అండ్ మెయింటైన్ డేటా సొల్యూషన్స్ ఫర్ డేటా జనరేషన్స్, కలెక్షన్స్ అండ్ ప్రాసెసింగ్. సో, ఇలా మీరు డేటా పైప్‌లైన్స్ క్రియేట్ చేస్తారు. యూ ఎన్ష్యూర్ యువర్ డేటా క్వాలిటీ అండ్ ఇంప్లిమెంట్ ఈటీఎల్ ప్రాసెసెస్ టు మైగ్రేట్ అండ్ డిప్లాయ్ డేటా అక్రాస్ సిస్టమ్స్ అంటున్నారు. సో, ఇక్కడ మీరు ఇలా సమ్మరీ చదివేసి, సమ్మరీ చూసాక మీకెంత వరకు ఈ ప్రొఫైల్ సెట్ అవుతుంది. అంటే మీరు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయ్యుంటే మీకు ఈ వర్క్ వచ్చా లేదా? మీరు ఆల్రెడీ ఇంతకుముందు చేసున్నారా? ఆర్ ఫ్రెషర్స్ అయితే మీరు ఈ వర్క్ నేర్చుకోగలుగుతారా ఇన్‌కేస్ ట్రైన్ చేస్తే అనే దానిపైన మీరు ఫస్ట్ చూసుకోవాలి. దెన్ ఇఫ్ యూ కమ్ డౌన్ ఇక్కడొచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని ఇచ్చారు. సో, ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే మళ్ళీ వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు?
సో ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌లో మీరు చూస్తే ఇక్కడొచ్చేసి వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. ఎక్స్‌పెక్టెడ్ టు బి అన్ ఎస్ఎంఈ. అంటే మీరు ఒక ఎస్ఎంఈ పొజిషన్‌లో ఇక్కడ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. అంటే ఆల్‌మోస్ట్ అన్ ఈక్వల్ ఇంటూ ఆ టీమ్ లీడ్ పొజిషన్స్ వాళ్ళు చూసేదిక్కడ. సో మీరు ఒక ఎస్ఎంఈ పొజిషన్‌కి ఇచ్చినప్పుడు మీరు ఒక టీమ్‌ని హ్యాండిల్ చేయగలరా లేదా? లేదా మీకిచ్చిన వర్క్ డెలివరబుల్స్ కరెక్ట్‌గా డెలివర్ చేయగలరా లేదా? కొలాబరేషన్స్ అండ్ మేనేజ్ టీమ్ ప్లేయర్స్ ఇక్కడ చూస్తే టీమ్ టు పెర్ఫార్మ్ అని చెప్పేసి అంటున్నారు. దట్ మీన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ డెసిషన్స్ అంటున్నారు. అంటే ఇదొక నాన్ టీమ్ లీడ్ పొజిషన్. అంటే మీరొక ఎస్ఎంఈ పొజిషన్ ఈస్ నథింగ్ బట్ ఎ టీమ్ లీడ్ పొజిషన్ ఇక్కడ. సో వాళ్ళు మీకు ఆ టీమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉన్నాయా లేదా చూడండి. ఇన్ కేస్ ఉంటే డెఫినిట్‌గా ఎక్కడో సీవీలో ఎండ్‌లో కాకుండా డెఫినిట్‌గా పైన మీరు హైలైట్ చేస్తే అదేంటి అంటే రిక్రూటర్ విజిబిలిటీకి ఎక్కువగా ఉంటుంది. సో దానిపైన కూడా వాళ్ళు డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కిందకొచ్చేస్తే వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే మస్ట్ హ్యావ్ స్కిల్స్ అగైన్ వాళ్ళు ఇంతకుముందు మనం ఇక్కడ పైన చూసినట్టుగా ఇక్కడ పైన ఏదైతే మస్ట్ హ్యావ్ స్కిల్స్ ఎస్ఏపి హెచ్సిఎం అని చెప్పి పెట్టారో ఇక్కడ మళ్ళీ అదే స్కిల్స్ వాళ్ళు మెన్షన్ చేశారు. ఎస్ఏపి హెచ్సిఎం ఆన్ ప్రిమైజ్ అని చెప్పేసి అంటున్నారు. గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అని చెప్పి అంటున్నారు. సో ఇందాక నేను చెప్పినట్టు ఈ రెండు స్కిల్స్ అగైన్ ఇక్కడ కింద మీకు టెక్నికల్ స్కిల్స్‌లో జనరల్‌గా చాలామంది సీవీస్ ఎడిట్ చేసేటప్పుడు ఏంటి అంటే టెక్నికల్ స్కిల్స్ ఏదైతే ఉంటాయో చాలా లాస్ట్‌లో పెడతారు. అలా కాకుండా టెక్నికల్ స్కిల్స్ ఏదైతే ఉంటుందో అది మీరు సీవీ టాప్ ఆఫ్ ద సీవీలో పెట్టడం వల్ల ఏంటి అంటే సీవీ మీ విజిబిలిటీ టెక్నికల్ స్కిల్స్ విజిబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ కిందకొచ్చేసినప్పుడు ఈ గుడ్ టు హ్యావ్ స్కిల్స్‌తో పాటు వీళ్ళేమడుగుతున్నారంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఈటీఎల్ ప్రాసెస్ అండ్ డేటా మైగ్రేషన్ అని చెప్పి అంటున్నారు. సో ఇలా మీకేదైనా స్పెసిఫిక్ స్కిల్స్ వాళ్ళు అడిగే స్కిల్స్ ఏదైతే ఉంటుందో అండ్ దాంతో పాటు మీకొచ్చిన అడిషనల్ వీళ్ళు జాబ్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన స్కిల్స్ మాత్రమే కాకుండా మీకు అడిషనల్‌గా ఏమొచ్చు? మీరు మీ ప్రీవియస్ ఎంప్లాయ్‌మెంట్‌లో చేసిందేంటి? మీరు ఇన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు అక్కడ ఏదైతే ఆన్ రోల్ ఎగ్జాక్ట్‌గా ఏదైతే చేశారో అది ఇన్ డీటెయిల్‌గా మీరు ప్రొవైడ్ చేసినప్పుడు ఒక రిక్రూటర్‌కి అర్థమవుతుంది. మీరు ఇది కాకుండా మీకు అడిషనల్‌గా మీ కేపబిలిటీస్ ఏంటి అనేది. సో, ఇలా మీరు ఒక జేడీని దీన్ని బేస్ చేసుకొని మీ రెజ్యూమే అనేది ప్రిపేర్ చేసి క్రిస్ప్ అండ్ క్లియర్‌గా అప్‌లోడ్ చేసినప్పుడు మీ రెజ్యూమే పిక్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. అండ్ ఇంకొక మేజర్ ఆఫ్ ద ఫాల్ట్ ఒక క్యాండిడేట్ వచ్చేసి చేసేయడం వల్ల ఏంటి అంటే, ఇక్కడ మీకు ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ చూసినప్పుడు చాలామంది దీంట్లో ఉన్న పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇలాగే కాపీ చేసేసి రెజ్యూమేస్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. అది చాలా రాంగ్. బికాస్ మీరలా అప్‌లోడ్ చేసినప్పుడు యాస్ ఎ రిక్రూట్‌మెంట్ అక్కడ వాళ్ళు ఒకసారి ఒక రిక్రూటర్ సీవీ పిక్ చేసినప్పుడు వాళ్ళకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది దట్ ఈ క్యాండిడేట్ అనేది బ్లఫ్ చేస్తున్నాడు. యాస్ ఇట్ ఈస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కాపీ చేసేసి వాళ్ళు వాళ్ళ రెజ్యూమే ఏదైతే ఉందో దాంట్లో అప్‌లోడ్ చేశారు అని చెప్పి. మీకది స్కిల్ వచ్చి ఉన్నా సరే, మీరలా ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా కాపీ చేసి పేస్ట్ చేయడం వల్ల ఏంటి అంటే, మీ ఏదైతే సీవీ మీరు రెజ్యూమే అప్‌లోడ్ చేస్తుంటారో, అది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. సో, నెవర్ డూ థట్. మీకొచ్చిన స్కిల్ మీకొచ్చిన స్కిల్ అక్కడ ఏదైతే ఉంటుందో, మీ సెంటెన్స్ యూజ్ చేసుకొని ఫార్మ్ చేసేసి అక్కడ పెట్టండి తప్ప, ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా కాపీ చేసి పేస్ట్ చేయకూడదు. అది చాలా చాలా మంది క్యాండిడేట్స్ చేయడం వల్ల ఏంటి అంటే, వాళ్ళ సీవీస్ అస్సలు పిక్ అవ్వవు. అండ్ ఇంకొక మేజర్ మిస్టేక్ ఏంటి అంటే, చాలామంది చేసేదేంటి అంటే, ఇక్కడ మీకు ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ చూపిచ్చారు. ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, ఇది యాజ్ ఇట్ ఈజ్ అంతా మెన్షన్ చేస్తారు. వాళ్ళు కరెక్ట్‌గానే మెన్షన్ చేస్తారు రిక్వైర్డ్ స్కిల్స్ అదంతా. బట్ కిందకొచ్చేసినప్పుడు, ఇక్కడ మీరు చూస్తే వాళ్ళు సర్టిఫికేషన్స్ ఏది మెన్షన్ చేయలేదు. సో, అందుకని చెప్పి చాలామంది వాళ్ళు అడగలేదు కదా! ఈదర్ మస్ట్ టు హావ్ లేదా గుడ్ టు హావ్ స్కిల్స్‌లో సర్టిఫికేషన్స్ ఏది మెన్షన్ చేయలేదు కదా! అని వాళ్ళు పెట్టరు. బట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే సర్టిఫికేషన్స్ యాజ్ ఎ టెక్నికల్ రిక్రూట్మెంట్ ఎప్పుడు సర్టిఫికేషన్స్‌కి చాలా వాల్యూ ఇస్తుంది. సో, మీరేం చేయాలి అంటే డెఫినిట్‌గా మీరు ఆల్రెడీ ఏదైతే సర్టిఫికేషన్స్ చేసున్నారో అండ్ ఆ సర్టిఫికేషన్స్ మీరు పెట్టేటప్పుడు కూడా ఎలా అంటే మీ జాబ్‌కి సంబంధించిన సర్టిఫికేషన్స్ మాత్రమే పెట్టండి. సర్టిఫికేషన్స్ అన్నారు కదా అని చెప్పి మీరు జాబ్‌కి రిలవెన్సీ లేని సర్టిఫికేట్స్ ఏదైనా పెడితే అది మళ్ళీ మీ రెజ్యూమే పిక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో, ఇక్కడ డేటా ఇంజినియర్ అన్నాను కాబట్టి, డేటా ఇంజినియర్‌కి సంబంధించిన మీ దగ్గర ఉన్న సర్టిఫికేషన్స్ ఏదైతే చేశారో, అది వచ్చేసి మీ సర్టిఫికేషన్స్‌లో యాడ్ చేయండి. అలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, వన్స్ మీరు సీవీ పిక్ అయిన తర్వాత, మీరు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా ఏంటి అంటే, మీ ప్రొఫైల్ అనేది ఒకటి ఔట్‌స్టాండింగ్ ప్రొఫైల్‌గా షార్ట్ లిస్ట్ అవుతుంది. బికాస్ మేబీ ఇంతకుముందు అప్లై చేసిన క్యాండిడేట్స్ ఎవరు టెక్నికల్‌గా వాళ్ళకి ఏ సర్టిఫికేషన్స్ లేకపోయి ఉండొచ్చు. సో, మీకు డెఫినెట్‌గా అదొక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది. అందుకని చెప్పి మీ సర్టిఫికేషన్స్ యాడ్ చేయడం చాలా మస్ట్ అది. సో, సర్టిఫికేషన్స్ యాడ్ చేయడం మర్చిపోకండి సీవీలో.
సో ఇలా మీ సర్టిఫికేషన్స్ కూడా అన్నీ యాడ్ చేసేసి జాబ్ డిస్క్రిప్షన్ అంతా చేసిన తర్వాత మీరు అప్లై చేసేయండి పొజిషన్కి. సో ఇప్పుడు వరకు వచ్చేసి మనం డైరెక్ట్ అప్లికెంట్స్ కెరియర్ పోర్టల్స్లో ఎలా అప్లోడ్ చేయాలో చూసాము. సో ఇప్పుడు వచ్చేసి అదర్ వేస్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా చూద్దాం. లైక్ వన్ ఆఫ్ ద మేజర్ అప్లికేషన్ ఫార్మ్ ఇస్ ఎంప్లాయీ రెఫరెన్స్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇన్ కేస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీరు అప్లై చేద్దామనే ఆర్గనైజేషన్లో ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీ అయి ఉంటే కనుక మీరు వాళ్ళ త్రూ మీ రెజ్యూమే అప్లోడ్ చేపిస్తే మీ రెజ్యూమే పిక్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. బికాస్ యాజ్ అ రిక్రూట్మెంట్ స్టాండ్ పాయింట్ నుంచి ఎవ్రీ ఆర్గనైజేషన్కి ఒక రిక్రూట్మెంట్ గైడ్ లైన్ ఉంటుంది దట్ ఫస్ట్ ఎంప్లాయీ రెఫరల్కి మాత్రమే ప్రయారిటైజేషన్ ఎక్కువగా ఉంటుంది. సో అలా ఇన్ కేస్ మీ సీవీ మీరు కనుక ఎవరైతే రెఫరల్ త్రూ అప్లోడ్ చేపిస్తే కనుక మీ సీవీ పిక్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉండడంతో పాటు ఇంటర్వ్యూ షెడ్యూలింగ్కి కూడా హై ఛాన్సెస్ ఉంటాయి. దీంతో పాటు జాబ్ బోర్డ్స్కి వచ్చామంటే జాబ్ బోర్డ్స్లో మనకి మేజర్గా యూజ్ చేసే జాబ్ బోర్డ్స్ వచ్చేసి లింక్డ్ఇన్ అండ్ నాక్రీ. ఇవి కాకుండా కూడా మార్కెట్లో చాలా ఉన్నాయి, లైక్ గ్లాస్డోర్, మీకు షైన్, ఇండీడ్ లాంటివి ఉన్నాయి. బట్ ఐ పర్సనలీ సజెస్ట్ ఈ రెండింటిలో లింక్డ్ఇన్ అండ్ నాక్రీలో యాక్టివ్గా ఉంటే కనుక మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా మళ్ళీ హైగా ఉంటాయి. బికాస్ ఫ్రమ్ అ రిక్రూట్మెంట్ స్టాండ్ పాయింట్ మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ వచ్చేసి లింక్డ్ఇన్ ఆర్ నాక్రీ మాత్రమే యూజ్ చేస్తారు. సో కమింగ్ బ్యాక్ టు ద లింక్డ్ఇన్ అగైన్, మీరు ఇన్ కేస్ ఒకవేళ లింక్డ్ఇన్ యాక్టివ్ యూజర్ అయి ఉంటే కనుక ఐ స్పెసిఫిక్లీ సజెస్ట్ డెఫినెట్గా మీరు రోజు లింక్డ్ఇన్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో మైన్యూట్ చేంజెస్ చేసి సేవ్ చేయడం వల్ల ఏంటి అంటే, వన్స్ రిక్రూటర్ వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో లాగిన్ చేసినప్పుడు వాళ్ళకి ఆ రోజు ఫ్రెష్నెస్ రిలవెన్సీ బేసిస్ పైన మీ ప్రొఫైల్ అనేది టాప్ ప్రయారిటీలో పిక్ అవుతుంది. అలా ఇంకొకటి ఏంటి అంటే, మేజర్ లింక్డ్ఇన్ యూజర్స్ చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ రెజ్యూమేస్ అనేది లింక్డ్ఇన్లో అప్లోడ్ చేయరు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, రిక్రూటర్స్ ఒక క్యాండిడేట్ని అప్రోచ్ అవ్వడానికి మీన్స్ ఆఫ్ మీడియం వచ్చేసి డెఫినెట్గా ఒక రెజ్యూమేనే ఉంటుంది. సో మీరు అలా రెజ్యూమే అప్లోడ్ చేయకపోవడం వల్ల మేబీ ఆ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది గ్యాప్ ఉంటుంది, లేదా మీకు ఆ డ్యూరేషన్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. సో ఐ స్పెసిఫిక్లీ సజెస్ట్ మీరు డెఫినెట్గా ఒకవేళ లింక్డ్ఇన్లో యాక్టివ్గా జాబ్స్ సర్చ్ చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా రెజ్యూమే అప్లోడ్ చేయండి అందులో, సో దట్ మీకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి రెజ్యూమే పిక్ అయ్యేవి. నౌ కమింగ్ బ్యాక్ టు నాక్రీ, అగైన్ సేమ్ నాక్రీలో కూడా ఇన్ కేస్ మీరు యాక్టివ్గా జాబ్ సర్చ్లో ఉంటే కనుక ఎవ్రీడే మార్నింగ్ మీరు ఒకసారి మీ రెజ్యూమేని రీఅప్లోడ్ చేసి మైన్యూట్ చేంజెస్ ఏమైనా చేసేసి మళ్ళీ సేవ్ చేయండి. సో దట్ మళ్ళీ రిక్రూటర్ ఒకసారి వాళ్ళ నాక్రీ రిక్రూటర్ నుంచి లాగిన్ అయినప్పుడు ఫ్రెష్నెస్ బేసిస్ పైన ఎవ్రీడే వాళ్ళకి సీవీస్ అనేవి టాప్ పిక్లో కనిపిస్తాయి. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మీ సీవీ అనేది మళ్ళీ తొందరగా పిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.